అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు సోమవారం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వకాలంలో మృకండుడు అనబడేటటువంటి ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ యందు ఆయన భార్య అయినటువంటి మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనికతో ఉండేవారు. వారిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మితం చేసుకొని తల్లిదండ్రులతో శిక్షులతో అక్కడ నివసిస్తూ ఉండేవారు. అలా ఆవులనన్నిటినీ కూడా చేరదీసి వాటిని కాపాడుతూ ఆ ఆవు పాలతో శివార్చన చేస్తూ ఆయన ఈ లోకమునందు చక్కగా ప్రకాశిస్తూ ఉండేవాడు. అయితే మరుద్వతి కూడా ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసుకుంటూ ఉండేది. భర్తను సేవిస్తూ ఉండేది. శిష్యులందరినీ కూడా తల్లిలా కాపాడుతూ ఉండేది. అలా వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో వారి జీవితాన్ని పండించుకొని అందరికీ కూడా కామధేనువై కల్పవృక్షమై తమ జీవితాన్ని నడుపుతూ ఉన్నటువంటి వారికి బిడ్డలైతే కలగలేదు. ఆ సాకుతో వారు శివార్చన మాత్రం ఎప్పుడూ మానింది లేదు. ఈశ్వరుడున్నాడు కాబట్టి ఆయనతోనే ఏదైనా కానీ సాధ్యమవుతుందని అనుకుంటూ ఎప్పుడూ శివార్చన చేస్తూ ఉండేవారు. అలా ఉండగా ఒకనాడు మృకండుడు బ్రహ్మ ఉండేటటువంటి అంతఃపుర ప్రదేశానికి వెళ్ళి బ్రహ్మ సభలోకి ప్రవేశించడం కోసం మిగిలినటువంటి ఋషులతో పాటుగా లోపలికి వెళుతూ ఉంటాడు. అప్పుడు ఆయన్ను అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదు అని చెప్పి అడ్డు పెడతారు. ఆయన ఆశ్చర్యపోయి నేను ఎందుకు వెళ్ళకూడదు అంటూ వారిని ప్రశ్నిస్తాడు. మీకు సంతానం లేదు కదా, అందువలన మీకు బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు అని అంటారు వాళ్ళు. అప్పుడు మృకండుణ్ణి అవమానించడం వారి ఉద్దేశం అయితే కాదు, కానీ శాస్త్రవాక్కు ఒకటి ఉంది. అదేమిటంటే సంతానం లేకపోతే పితృరుణం తీరదు. ఎవరైనా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లు కట్టేస్తారు. అలా దేవీ భాగవతంలో దీనికి సంబంధించినటువంటి ఒక కథ కూడా ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు, చేసుకొని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృరుణం తీరలేదు. అది అతనికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దోషం. అలా మృకండ మహర్షి అతని యొక్క ధర్మ సూక్ష్మం తెలిసినటువంటి గొప్ప మహర్షి కాబట్టి నాకు అనపత్య దోషం ఉందని చెప్పి మనసులో కొంచెం బాధపడుతూ అయ్యో నన్నెందుకు ఈశ్వరుడు ఈ యొక్క పితృరుణం నుండి విముక్తుడిని చేయలేకపోతున్నాడని చెప్పి బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండేటటువంటి మహర్షుల భార్యలు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉండే తపోవనాలను దర్శించడం కోసం అని చెప్పి అక్కడికి వస్తారు. వచ్చి వారు ఈ మరుద్వతిని చూసి చాలా సంతోషించి అమ్మ మేము చాలా దూర ప్రాంతాల నుండి ఇక్కడ ప్రదేశాలను చూడాలని చెప్పి వచ్చాము. మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం కల్పిస్తారా అని చెప్పి ఆవిడని అడుగుతారు. అప్పుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి అంటూ వారందరినీ పిలిచి పంచభక్ష పరమాణాలతో చక్కటి భోజనం తయారు చేసి వారందరికీ కూడా భోజనం వడ్డిస్తుంది. అప్పుడు వాళ్ళు అమ్మా అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయలేం. మేము కూడా తల్లులమే కదా, మీ బిడ్డలను పిలవండి. మీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకొని స్వీకరిస్తూ తత్ప్రసాదాన్ని వారి చేతిలో కూడా ఉంచుదాం. ఈ పిల్లలతో కలిసి తింటే మా కోరిక కూడా తీరుతుంది. కాబట్టి మీ పిల్లలను కాస్త పిలవండి అని చెప్పి వారంటారు. అప్పుడు మరుద్వతి అమ్మ నేను తక్కువ నోములే నోచుకున్నాను. కాబట్టి ఆ నోచుకున్నటువంటి నోములు కూడా ఫలించలేదు. అందుకే నాకు బిడ్డలు కూడా కలగలేదు. మీ వంటి తపస్వినుడు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్నటువంటి పుణ్యం చేత నా కడుపు పండుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి స్వీకరించండి అని అంటుంది. అప్పుడు వాళ్ళు అమ్మ ఏమీ అనుకోవద్దు. పురుషుడు పితృరుణం తీరడం కోసమే సంతానాన్ని ఆపేక్షించేటటువంటి క్షేత్రంగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలితాన్ని ఇప్పటికీ కూడా పొందలేకపోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయమని చెప్పి వారు వెళ్ళిపోతారు. అప్పుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ సమయంలో మృకండ మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఆయన భార్యను నువ్వెందుకు ఏడుస్తున్నావు దేవి అని అడుగుతాడు. జరిగినటువంటి విషయం అంతా కూడా ఆవిడ చెబుతుంది. అప్పుడు ఆయన కన్నులు కూడా నీరు కారుతూ ఉంటుంది. సంతానం కలగకుండా ఉన్నటువంటి దోషం పరిహరింపబడడం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది కాబట్టి అదంతా ఆయన చేతిలో ఉంటుందని చెప్పి భావించి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం మీదనే వంశాభివృద్ధి ఆధారపడి ఉంటుంది అని చెప్పి శాస్త్రవాక్కులో కూడా ఉంది. అందుకే సుబ్రహ్మణ్యారాధన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషణాన్ని కూడా పరిహరిస్తుంది. అప్పుడు మృకండుడు అంటాడు, అయ్యయ్యో మరుద్వతి, ఏక కారణానికి ఇద్దరం కూడా గురయ్యాము. దేవి నువ్వు బాధపడనవసరం లేదు. మనకు పరమేశ్వరుడున్నాడు. నేను ఆయన గురించి తపస్సు చేస్తాను.
ఇప్పుడే తపస్సు కోసం బయలుదేరుతున్నానని చెప్పి తపస్సు చేసుకోవడం కోసం అని చెప్పి బయలుదేరి ఒక మారేడు వనంలందు ప్రవేశించి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి ప్రతిరోజు కూడా చక్కగా అర్చన చేస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మరుద్వతి కూడా అలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి భర్తకు అన్నీ అందిస్తూ ఆయన క్షేమాన్ని విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వర ఆరాధన గురించి, స్వామివారి యొక్క తపస్సు గురించి ఎప్పుడూ కూడా ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఉండేది మరుద్వతి. అయితే ఆ విధంగా పరమేశ్వర ఆరాధన చేస్తున్నప్పటికీ, వారి తపస్సు చేస్తున్నప్పటికీ పరమేశ్వరుడు మాత్రం ప్రత్యక్షమవ్వలేదు. అప్పుడు నారద మహర్షి కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి చూసి, తండ్రి, నిన్నే నమ్మి ఆ దంపతులిద్దరూ ఎన్నో సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే అలా పలికేవాడివి. మరి వారిని ఇంకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు స్వామి అని అంటాడు. అప్పుడు శంకరుడు ఆ యొక్క మహర్షికి ప్రత్యక్షమై, నీకు 16 ఏళ్ల వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడు మృకండానని చెప్పి వరం ఇస్తాడు. తర్వాత కుమారుడు పుడతాడు. మార్కండేయుడని చెప్పి పేరు పెట్టుకుంటారు. ఆ దంపతులు చక్కగా ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. కుమారుడు కూడా పరమేశ్వర యొక్క భక్తితో కాలం గడుపుతూ ఉంటాడు. అలా గడిపేస్తూ ఉండగా ఒకనాడు నారద మహర్షి అక్కడికి వస్తాడు. ఇక నారద మహర్షికి మృకండ దంపతులు చక్కగా అర్ఘ్యపాద్యాదులను సమర్పిస్తారు. నారదుడు మృకండునితో, మృకండ, నీకొక విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవాడికి 15వ సంవత్సరం వెళ్ళి 16వ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజుల్లో అయిపోబోతుంది. ఆనాడే ఉపద్రవం కూడా రాబోతుంది. నీకు గుర్తులేదా? ఇలాంటి పిల్లవాడికి ఏదైనా కనుక జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా? ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోబోతుంది కదా, మీకు గుర్తులేదా అని అడుగుతాడు. అప్పుడు నారదుడు ఆ మాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తుంది. ఇంత తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి మృకండు కూడా దుఃఖాన్ని ఓడ్చుకోలేక కింద పడి దొర్లి మరీ ఏడుస్తూ ఉంటాడు. అంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్చి, మీరెందుకు ఏడుస్తున్నారని చెప్పి అడుగుతాడు. వాళ్ళు ఉన్నటువంటి సత్యాన్ని ఆయనకు చెబుతారు. పిల్లవాడు మాత్రం ఏమాత్రం విచారం లేకుండా నవ్వుతూ అలా నిలబడి ఉంటాడు. అప్పుడు నారదుడు అతనికి ఉన్నటువంటి భక్తి, అతని విశ్వాసం, అతని ధృతి, అతని ధైర్యం చూశారా? మీరు ఏ తపస్సు చేస్తే అతను పుట్టాడో ఇప్పుడు అతనే తపించగలిగినటువంటి శక్తితో ఉన్నాడు. అతనే అతని దగ్గర పరమేశ్వరుడున్నాడు. రక్షించి తీరుతాడనేటటువంటి పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి. తపస్సు మొదలుపెట్టండి. మొట్టమొదట ఇతన్ని హిమాలయ పర్వత ప్రాంతాలకు పంపించి ఇతన్ని అక్కడ కూర్చోబెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడైతే ఇతన్ని మీకిచ్చాడో ఆ శంకరుడు ఇతన్ని రక్షిస్తాడు. తప్పకుండా రక్షిస్తాడు. రక్షిస్తాడో రక్షించడో కూడా తేలిపోతుంది కదా, పిల్లాన్ని పంపించి చూడండి అని చెబుతాడు నారదుడు. అప్పుడు మార్కండేయుడు, నన్ను కూడా అనుమతించండి, నేను తప్పకుండా దీర్ఘాయుష్మంతుడిని అవుతానని చెప్పి ఆశీర్వచనం చేయండి. పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తాను. నాకు ఆ మహానుభావుడు సిద్ధినిస్తాడు. మీరేమీ కూడా బెంగ పెట్టుకోనవసరం లేదని చెప్పి ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి హిమాలయ ప్రాంతమునందు ఒక శివలింగాన్ని తయారు చేసి దానికి ఒక చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చొని తపస్సు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు సమయం ఆసన్నమవుతుంది. అక్కడ యమలోకంలో యమధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడిని పాశముల చేత బంధించి ఈ లోకానికి తీసుకుని రండి అని చెప్పి చెబుతాడు. అప్పుడు యముడు చెప్పిన రీతిగా ఆ యమదూతలు వెళ్ళి పాశం వేయడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు యమధర్మరాజుకు ఎక్కడ లేనంత కోపం వచ్చి, అవునా, ఇలా జరిగిందా, సరే నేనే బయలుదేరి అక్కడికి వెళతానంటూ, నాకు అసలు ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తానంటూ బయలుదేరుతూ ఉండగా నారదుడు ఎదురొస్తాడు. మహర్షికి నమస్కారం చేస్తాడు యమధర్మరాజు. అప్పుడు నారదుడు, ఎందుకయ్యా పంతాలు పట్టింపులు, వాళ్ళకున్నది ఒక్కగానొక పిల్లాడు, మహర్షి కదా, పుత్రభిక్ష పెట్టినవాడు అవుతావు కదా, వదిలేయ్ అని అంటాడు. నారదుడు అలా అనేసరికి యమధర్మరాజుకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ప్రాణములు తీసి తీరుతానంటూ దేవాలయం దగ్గరకు వెళ్తాడు. అతన్ని బహిర్ముఖుడిని చేస్తే సరిపోతుందని అనుకుని, బయటకు రా, నేను యమధర్మరాజును వచ్చాను, నీ ప్రాణాలను తీయడానికి వచ్చాను, అదే నీకు మోక్షం, బయటకు రా మార్కండేయుడా అని చెప్పి అతన్ని పిలుస్తాడు యమధర్మరాజు. అప్పుడు మార్కండేయుడు, ఓ పిచ్చివాడా, నీకు కూడా ప్రభువెవరో అతన్నే నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు నా కోరిక. నా తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలి అని అనుకుంటున్నాను. అలా ఉండే విధంగా చేయమంటూ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఆయన్నే అర్చిస్తూ ప్రార్థిస్తున్నాను.
నేను ఆయన్ను ఆరాధన చేస్తూ ఉండగా ఫలితం ఆయన ఇవ్వాలే తప్ప ఇవ్వడానికి మరి నీకెలాంటి ఆస్కారమూ లేదు. నీకు చేతనైతే ప్రాణాలు తీయి అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజుకు ఇంకా ఎక్కడ లేనంత కోపం వచ్చేస్తుంది. చేతిలో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ యమపాశాన్ని విసిరి లాగుతూ ఉంటాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగాన్ని కౌగిలించుకొని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతూ ఉంటాడు. అలా కౌగిలించుకోవడంలో కంఠమునకు పడినటువంటి పాశం శివలింగానికి తగులుతుంది. అంతే. ఒక్కసారిగా శివలింగం పెఠిలన పేలిపోతుంది. వామార్ధ భాగమునందు పార్వతీదేవితో పరమేశ్వరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు యొక్క వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నేటప్పటికీ యమధర్మరాజు నేలపై విరుచుకు పడిపోతాడు. అప్పుడు పరమేశ్వరుడు తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణిస్తాడు. తరువాత మార్కండేయుని వంక ప్రసన్నుడై చూస్తాడు. ఒక వరం కోరుకో అని అంటాడు. అప్పుడు మార్కండేయుడు ఇరువురికి నమస్కరించి నేను ఏ కోరిక కోరను. పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు స్వామి, ఆయన్ని తిరిగి బ్రతికించండి అని అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మరలా లేచి నమస్కరించి స్వామి, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి 16 సంవత్సరాలు ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పారు కదా, మరి నేను చేసినటువంటి దోషం ఏమిటి చెప్పవలసింది అని అడుగుతాడు యమధర్మరాజు. అప్పుడు పరమేశ్వరుడు మందహాసం చేసి నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం యమ. ఎప్పుడూ 16 ఏళ్ల వయసు ఉండేటటువంటి పిల్లవాడిని వారికి వరంగా ఇచ్చేశాను. నువ్వేమనుకున్నావు? 16 ఏళ్ళు అని చెప్పి అర్థం చేసుకున్నావు. అందుకనే ఇలా జరిగింది. ఇప్పుడేమీ బెంగలేదు. వెళ్ళు అంటాడు. అలా మార్కండేయుని చూస్తున్నటువంటి పార్వతీదేవి పొంగిపోతుంది. ఇతనికి మంచి వరాన్ని ఇవ్వవలసిందని చెబుతుంది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు ఈ లోకాలన్నీ కూడా ఎప్పుడైతే ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్ర సాయి తన బొటనవేలుని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్రి ఆకు మీద పడుకుంటాడో అప్పటి వరకు చిరంజీవివై ఉండి మార్కండేయాయుష్షు అనేటటువంటి కొత్త ఆయుష్ను సృష్టించి నీకిస్తున్నాను అంటాడు. అందుకే మన వాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్లు పోస్తే నాన్న నీకు మార్కండేయ ఆయుష్రా అనేవారు. అలా రోజు అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుంది అని వారి ఉద్దేశం. ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చొని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకాన్ని స్వామివారి మీద నమ్మకంతో చదివితే వారికి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను, వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. ఎవరైతే ఈ యొక్క చంద్రశేఖరాష్టాన్ని నమ్ముకొని ప్రతిరోజు కూడా ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లలో నుండి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటకు శరీరాలు వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా నేను వారిని అలాగే వాళ్ళ వంశాలను ఉద్ధరించి కాపాడుతాను. ఇలా చదివిన వారికి, దీనిని వినిన వారికి, వినిపించిన వారికి అపారమైనటువంటి కీర్తిని, తేజస్సును, ఆయుర్దాయాన్ని నేను తప్పకుండా వారికి కృపను కల్పిస్తాను అంటాడు పరమేశ్వరుడు. అలాగే చంద్రశేఖరాష్టకం ఎక్కడైతే చదువుతుంటారో అక్కడ అంతా కూడా శుభం జరుగుతుంది అని చెబుతాడు. ఎవరు నమ్మకంతో ప్రతిరోజు శివుని సన్నిధానమునందు మృత్యుభీతితో ఈ యొక్క అష్టకమును పూనికతో చదువుతుంటారో అటువంటి వారికి మృత్యుభయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమైనటువంటి ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు. దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్థములు, యశస్సు, సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్ట చివరి రోజున చంద్రశేఖరాష్టకం చదివినటువంటి ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని యొక్క నామం జ్ఞాపకానికి వచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతారు. అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ యొక్క మార్కండేయ మహర్షి జీవితాన్ని ప్రత్యేకించి ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే వినిపిస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి శివకటాక్షం కలుగుతుందని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వరాన్ని ప్రసాదించాడు. ఇది మార్కండేయుని యొక్క చరిత్ర. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కావేరీ నదీ తీరంలో శివశర్మ అనేటటువంటి పరమేశ్వరుని యొక్క మహాభక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో శాస్త్రాలలోనూ ఎంతో చక్కని ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టుపక్కల గ్రామాలలో తనకు మించినటువంటి పండితుడు లేడని గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ముఖ్యంగా జ్యోతిష్య, వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించాడు. ఆ దంపతులకు 2 కుమార్తెలు. ఇద్దరికీ మంచి వరులతో వివాహం జరుగుతుంది. ఇదంతా ఆ యొక్క పరమేశ్వరానుగ్రహంగా భావిస్తూ ఉండేవాడు శివశర్మ. అతని భార్య సుమతి.
ఆమె కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ ఉండేవాడు. ఆనాడు ఇంటికి వచ్చినటువంటి బంధువులకు, స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపించేవారే కాదు. ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు. అంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం మానివేస్తుంది. ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోతుంది. అలా రోజురోజుకి కంటి చూపు ఇంకా మందగించడం ప్రారంభిస్తుంది. చూపు సరిగ్గా కనిపించక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడడంతో మోకాలు విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణే స్మరించేటటువంటి తమకు ఇన్ని బాధలు ఎందుకొచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోతారు. పరమేశ్వర, ఏమిటి ఈ ప్రారబ్ధం? ఎందుకు మాకిన్ని బాధలు తండ్రి? అంటూ పదే పదే స్వామికి మొరపెట్టుకుంటారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవింపక తప్పదు అంటారు కదా! కానీ పరమేశ్వరుడు దయామయుడు. శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుని ఇంకా రక్షించాలి అని చెప్పి భావిస్తాడు. ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అంటారు: స్వామి, తమరు దివ్య తపస్సంపన్నుల్లాగా ఉన్నారు. నా యందు దయతలచి ఈ బాధల నుండి విముక్తి పొందేటటువంటి మార్గం గురించి సెలవివ్వండి అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు వారితో ఇలా అంటాడు: నాయన్లారా, మీ బాధను నేను గ్రహించాను. మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెబుతాను. ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనేటటువంటి గుట్ట ఉంది. ఆ గుట్టపై వెలిసినటువంటి పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలోనే అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీకున్నటువంటి బాధలన్నీ వెంటనే తొలగిపోతాయని చెప్పి సెలవిస్తాడు. అలా శివశర్మ తన భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతానికి చేరుకుంటాడు. కొండ మీదకు మెట్లు సరిగ్గా ఉండవు. కొంచెం కూడా కొంచెం అంటే కొండ కూడా కొంచెం ఎత్తుగా ఉంటుందన్నమాట. అలా కంటి చూపు సరిగ్గా కనిపించక ఆ కాలి నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం కలుగుతుంది. కొండపై నుండి కిందకు దిగుతున్నటువంటి భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయని చెప్పి అడుగుతాడు. అయితే అప్పుడు వారు ఇలా చెబుతారు: దాదాపు 1000 మెట్లు ఉన్నాయని చెప్పి 2 గంటల కంటే ఎక్కువే సమయం పడుతుందని చెబుతారు. శివశర్మకు ఎంతో బాధ కలుగుతుంది. ఈ కాలి నొప్పితో ఎలా ఎక్కగలనా అని చెప్పి భావిస్తాడు. కానీ మనసులో ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడే కనిపిస్తూ ఉంటాడు. ఎలాగైనా కూడా ఎక్కాలని చెప్పి నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకొని రొప్పుతూ రొప్పుతూ కొండెక్కుతాడు. మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉంటాయి. అలా శివశర్మ ప్రతి 10 మెట్లకు ఒకసారి కూర్చుంటాడు. అలా 200 మెట్లెక్కేసరికి అతనిలో ఊపిరి పూర్తిగా పోతుంది. ఇక ముందుకు వెళ్ళలేనని చెప్పి భావించి ఉన్న చోటనే కూర్చుంటాడు. అప్పుడు మెట్లెక్కుతున్నటువంటి భక్తుడు ఒకరు వీరి దగ్గరకు వచ్చి, స్వామి, నాతో రండి, మీరు తేలిగ్గా మెట్లెక్కగలుగుతారని చెప్పి శివశర్మను చేయి పట్టుకొని లేపుతాడు. శివశర్మకు ఆ భక్తుని చేయి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా కూడా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అవుతుంది. అంతే, అతను చేయి పట్టుకుని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేస్తాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అత్యద్భుతంగా దర్శనమిస్తుంది. అప్పుడు శివశర్మ దంపతులిద్దరూ కూడా కళ్ళు మూసుకొని ఆ ఆలయం వైపు తిరిగి స్వామికి నమస్కరిస్తారు. అంతే, వెంటనే ఆశ్చర్యం! కళ్ళు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైపోతుంది. కంటి చూపు మునుపటి కంటే కూడా శక్తివంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి దంపతులిద్దరూ ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. అప్పటి వరకు తనను చేయి పట్టుకుని తీసుకొచ్చినటువంటి ఆ భక్తుడి కోసం పక్కకు తిరిగి చూస్తాడు. ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితో ఉన్నటువంటి ఆ భక్తుడు కూడా కనిపించడు. ఆ చుట్టుపక్కలంతా వెతుకుతాడు. కానీ ఎక్కడా కూడా ఆ భక్తుడు కనిపించడు. అప్పుడు వారికి అర్థమవుతుంది, ఆ పరమేశ్వరుడే స్వయంగా ఆ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని చెప్పి శివశర్మ దంపతులు గ్రహిస్తారు. అలా ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటారు. మహేశ్వరుని యొక్క దర్శనంతో వారికి ఉన్నటువంటి పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అలా దర్శించుకున్న తరువాత ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరు తిరిగి వెళ్ళిపోతారు ఆ దంపతులు. అలా కొన్ని రోజులకు శివశర్మకున్నటువంటి కాలు నొప్పి కూడా పూర్తిగా నయమైపోతుంది. శివశర్మ దంపతులు బ్రతికినంత కాలం ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తూ సుఖంగా గడిపి చివరికి ముక్తిని పొందారు. ఇది స్వామివారిని ఎంతైతే నమ్ముతారో
స్వామి కూడా తిరిగి వారికి అంతే కృపను చూపించినటువంటి అత్యద్భుతమైనటువంటి కథ. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని కథతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.